అందరికీ నమస్కారం. ఈరోజు మిథున రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఈరోజు మిథున రాశి వారికి కర్కాటక రాశి ప్రభావంతో జీవితంలో అనేక మలుపులు వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఈరోజు జరిగే సంఘటనలను శ్రద్ధగా గమనించాలి. ఎందుకంటే చిన్న నిర్ణయాలు కూడా భవిష్యత్తుపై పెద్ద ప్రభావం చూపవచ్చు. విద్య. ఈరోజు మీ అధ్యయనాల్లో కొత్త ఆలోచనలు మెరుస్తాయి. కానీ ఏకాగ్రత లేకపోవడం వల్ల కొన్ని ముఖ్యమైన విషయాలు మిస్ అవుతాయి. ఆర్థికం. ఆదాయం స్థిరంగా ఉంటుంది, కానీ అనవసరమైన ఖర్చుల వల్ల బడ్జెట్కు కుదుపు రావచ్చు. కుటుంబం. ఇంట్లో ప్రేమ, అనుబంధం పెరుగుతాయి, కానీ పాట గొడవలు మళ్లీ తలెత్తే అవకాశముంది. స్నేహితులు. మీ స్నేహితులు మీకు మద్దతుగా నిలుస్తారు, కానీ ఒకరి మాటలు మీ మనసును గాయపరచవచ్చు. దాంపత్యం. భాగస్వామితో మీ బంధం మరింత దగ్గరగా మారుతుంది, కానీ అపార్థాల వల్ల చిన్న గొడవలు జరిగే ప్రమాదముంది. ఆరోగ్యం. శరీరం సాధారణంగా బాగుంటుంది, కానీ నిద్రలేమి లేదా జీర్ణ సమస్యలు మీని ఇబ్బంది పెట్టవచ్చు. అధికారులు. మీ పనితీరును గుర్తిస్తారు, కానీ సరైన సమయంలో సమాచారం అందకపోవడం వల్ల ఇబ్బందులు రావచ్చు. ఆధ్యాత్మికం. మీ అంతర్గత శాంతి పెరుగుతుంది, కానీ సందేహాలు మీ మనస్సును గందరగోళం చేస్తాయి. ఆనందం. చిన్న సంతోషాలు మీ రోజును ప్రకాశవంతం చేస్తాయి, కానీ ఆశలు ఎక్కువగా ఉండడం వల్ల నిరాశ కలగవచ్చు. ఆఫీస్. కొత్త ప్రాజెక్టులు మీకు అవకాశాలు ఇస్తాయి, కానీ సహోద్యోగుల మధ్య అసూయ మీ పురోగతికి అడ్డంకిగా మారుతుంది. కార్యక్రమాలు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం మీకు ఆనందమిస్తుంది, కానీ సరైన సమయంలో హాజరు కాకపోవడం వల్ల ఇబ్బందులు రావచ్చు. క్రీడ. మీ శారీరక శక్తి బాగుంటుంది, కానీ అతిశయించి ప్రయత్నించడం వల్ల గాయాలు అవుతాయి. గొడవ. చిన్న విషయాలపై పెద్ద గొడవలు జరిగే అవకాశముంది, కానీ ఓపికతో సమస్యలను పరిష్కరించవచ్చు. జాగ్రత్త. ప్రతి పనిలో అదనపు జాగ్రత్త అవసరం, కానీ అవసరం లేని భయం మీ నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. తప్పు. మీరు చేసిన తప్పులను గుర్తించడం ముఖ్యం, కానీ ఇతరుల తప్పులను ఎక్కువగా చూపించడం వల్ల సంబంధాలు దెబ్బతింటాయి. ధైర్యం. మీలో ధైర్యం పెరుగుతుంది, కానీ అవసరం లేని పరిస్థితుల్లో ధైర్యం చూపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. నమ్మకం. మీ స్వంత సామర్థ్యంపై నమ్మకం పెరుగుతుంది, కానీ ఇతరులపై అతిగా నమ్మకం ఉంచడం వల్ల నిరాశ కలుగుతుంది. సామాజిక గౌరవం. మీ ప్రవర్తన వల్ల ఇతరులు మిమ్మల్ని గౌరవిస్తారు, కానీ అహం ఎక్కువగా ఉండడం వల్ల మీ గౌరవం తగ్గుతుంది. వ్యవహారిక నైపుణ్యాలు. మీ మాటల తీరు ఇతరులను ఆకర్షిస్తుంది, కానీ సరైన సమయంలో మాట్లాడకపోవడం వల్ల అవకాశాలు కోల్పోతారు. సంస్కృతి. మీ సాంస్కృతిక విలువలపై గర్వం పెరుగుతుంది, కానీ ఇతర సంస్కృతులను తక్కువగా చూడడం వల్ల సమస్యలు రావచ్చు. ప్రేమ సంబంధాలు. మీ ప్రేమ సంబంధాలు లోతుగా మారతాయి, కానీ అపార్థాలు మీ బంధాన్ని బలహీనపరుస్తాయి. సమావేశాలు. కొత్త వ్యక్తులతో కలుసుకోవడం మీకు లాభిస్తుంది, కానీ సరైన వ్యక్తులతో కలవకపోవడం వల్ల సమయం వృధా అవుతుంది. సృజనాత్మకత. మీ ఆలోచనలు కొత్త దిశలు తీసుకురావచ్చు, కానీ ఆలస్యం వల్ల మీ సృజనాత్మకత నిరుపయోగంగా మారుతుంది. పరిశ్రమలు. వ్యాపార అవకాశాలు కనిపిస్తాయి, కానీ సరైన పరిశోధన లేకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాలు జరుగుతాయి. ప్రేరణ. మీలో కొత్త ఉత్సాహం నిండుతుంది, కానీ పరిస్థితులు మీ ప్రేరణను తగ్గించవచ్చు. ప్రయాణాలు మీకు ఆనందమిస్తాయి, కానీ రోడ్డు పరిస్థితులు లేదా వాతావరణం వల్ల ఇబ్బందులు రావచ్చు. ప్రతిభాభివృద్ధి. మీ ప్రతిభ ఇతరులకు కనిపిస్తుంది, కానీ సరైన మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల అభివృద్ధి ఆగిపోతుంది. వ్యక్తిత్వం. మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకర్షిస్తుంది, కానీ అహం ఎక్కువగా ఉండడం వల్ల ఇతరులు దూరంగా ఉంటారు. గత ఫలితాలు. గతంలో చేసిన పనుల ఫలితాలు ఇప్పుడు కనిపిస్తాయి, కానీ పాత తప్పులు మళ్లీ మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. సామాజిక సంబంధాలు. కొత్త సంబంధాలు ఏర్పడతాయి, కానీ పాత స్నేహితులతో దూరం పెరుగుతుంది.
వ్యక్తిగత అభివృద్ధి, మీలో కొత్త నైపుణ్యాలు అభివృద్ధి అవుతాయి, కాని ఆలస్యం వల్ల అవకాశాలు కోల్పోతారు. సంక్షేమం, మీ జీవన ప్రమాణం పెరుగుతుంది, కాని ఆర్థిక ఒత్తిడి వల్ల సంక్షేమం ప్రభావితమవుతుంది. కెరియర్, మీ కెరియర్లో కొత్త అవకాశాలు వస్తాయి, కాని సరైన నిర్ణయాలు తీసుకోకపోతే పురోగతి ఆగిపోతుంది. మనోభావాలు, మీ మనస్సు సున్నితంగా ఉంటుంది, కాని ఇతరుల మాటలు మీ భావోద్వేగాలను గాయపరుస్తాయి. శాంతి, మీ అంతర్గత శాంతి పెరుగుతుంది, కాని బయటి ఒత్తిడి వల్ల మీ శాంతి భంగమవుతుంది. సంకల్పం, మీ లక్ష్యాలపై దృఢ సంకల్పం ఏర్పడుతుంది, కాని అడ్డంకులు మీ సంకల్పాన్ని బలహీనపరుస్తాయి. నెట్వర్కింగ్, కొత్త సంబంధాలు మీకు ఉపయోగపడతాయి, కాని అవిశ్వాసం వల్ల అవకాశాలు కోల్పోతారు. చట్టపరమైన సమస్యలు, చట్టపరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం, కాని సరైన సలహా లేకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు రావచ్చు. ప్రయాణాలు మీకు ఆనందమిస్తాయి, కాని అనుకోని ఆలస్యాలు మీ ప్రణాళికలను చెడగొడతాయి. ఇంటి సంస్కరణ, ఇంట్లో మార్పులు చెయ్యడం మీకు సంతోషమిస్తుంది, కాని ఖర్చులు ఎక్కువగా ఉండి బడ్జెట్ దెబ్బతింటుంది. పని ఒత్తిడి కొంత తగ్గుతుంది, కాని కొత్త బాధ్యతలు మీని ఇబ్బంది పెడతాయి. ఆధ్యాత్మిక యాత్ర, మీ ఆధ్యాత్మిక ప్రయాణం లోతుగా మారుతుంది, కాని సందేహాలు మీ మార్గాన్ని అడ్డుకుంటాయి. కళలు, మీ కళాత్మక ప్రతిభ ఇతరులకు కనిపిస్తుంది, కాని సరైన ప్రోత్సాహం లేకపోవడం వల్ల మీ ఉత్సాహం తగ్గుతుంది. శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది, కాని సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోకపోతే అవకాశాలు కోల్పోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 7, కాని ఈ సంఖ్యను అతిగా ఆధారం చేసుకోవడం వల్ల నిర్ణయాలు ప్రభావితమవుతాయి. ఈ రోజు మీ అదృష్ట రంగు తెలుపు, కాని ఈ రంగును అసమర్థంగా ఉపయోగించడం వల్ల ఫలితాలు తగ్గుతాయి. పరిహారం, ఉదయం నీటిలో కొద్దిగా తులసి ఆకులు వేసి తాగడం మీకు శాంతిని ఇస్తుంది, కాని ఇది మాత్రమే పరిష్కారం అనుకోకండి. మంత్రం, ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం మీకు శుభాలు తెస్తుంది, కాని మనసు ఏకాగ్రత లేకుండా జపించడం వల్ల ఫలితం ఉండదు. ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వెంకటేశ్వర స్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.